మనం ఈరోజు కావొత్తు, చావొత్తుతో వచ్చే పదాలను నేర్చుకుందాం. మనం ఈరోజు కావొత్తు, చావొత్తుతో వచ్చే పదాలను చదవటం, రాయటం, గుర్తించటం నేర్చుకుందాం. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, లాగుడిస్తే లి, ఎక్కిలి. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, లాగుడిస్తే లి, ఎక్కిలి. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, రాగుడిస్తే రి, రీకు సున్నా పెడితే రిం, త, ఎక్కిరింత. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, రాగుడిస్తే రి, రీకు సున్నా పెడితే రిం, త, ఎక్కిరింత. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, లాగుడిస్తే లి, గాగుడిస్తే గి, లాగుడిస్తే లి, చెక్కిలి గిలి. కాగుడిస్తే కి, కికు కావొత్తిస్తే కి, లాగుడిస్తే లి, గాగుడిస్తే గి, లాగుడిస్తే లి, చెక్కిలి గిలి. కాకు కావొత్తిస్తే క, జాకెత్తున దీర్ఘమిస్తే జే, యా కొమ్మిస్తే యు, చక్కజేయు. కాకు కావొత్తిస్తే క, జాకెత్తున దీర్ఘమిస్తే జే, యా కొమ్మిస్తే యు, చక్కజేయు. నా కొమ్మిస్తే ను, మా కొమ్మిస్తే ము, కా కొమ్మిస్తే కు, కుకు కావొత్తిస్తే కు, చనుముక్కు. నా కొమ్మిస్తే ను, మా కొమ్మిస్తే ము, కా కొమ్మిస్తే కు, కుకు కావొత్తిస్తే కు, చనుముక్కు. కే తొమ్మిస్తే టే, కాకే తొమ్మిస్తే కే, కేకు కావొత్తిస్తే కే, మా కొమ్మిస్తే ము, టెక్కెము. కే తొమ్మిస్తే టే, కాకే తొమ్మిస్తే కే, కేకు కావొత్తిస్తే కే, మా కొమ్మిస్తే ము, టెక్కెము. గుడిస్తే ధి, కకు దీర్ఘమిస్తే కా, కకు కావొత్తిస్తే కా, రా, మా కొమ్మిస్తే ము, ధిక్కారము. గుడిస్తే ధి, కకు దీర్ఘమిస్తే కా, కకు కావొత్తిస్తే కా, రా, మా కొమ్మిస్తే ము, ధిక్కారము. వాకెత్తున దీర్ఘమిస్తే వే, గా కొమ్మిస్తే గు, చా కొమ్మిస్తే చు, కకు కావొత్తిస్తే క, వేగు చుక్క. వాకెత్తున దీర్ఘమిస్తే వే, గా కొమ్మిస్తే గు, చా కొమ్మిస్తే చు, కాకు కావొత్తిస్తే క, వేగు చుక్క. మా కొమ్మిస్తే ము, కాకు కావొత్తిస్తే క, కకు సున్నా పెడితే కం, టా గుడిస్తే టి, ముక్కంటి. మా కొమ్మిస్తే ము, కాకు కావొత్తిస్తే క, కకు సున్నా పెడితే కం, టా గుడిస్తే టి, ముక్కంటి. కాకు కావొత్తిస్తే క, రా గుడిస్తే రి, టక్కరి. కాకు కావొత్తిస్తే క, రా గుడిస్తే రి, టక్కరి. కాకు కావొత్తిస్తే క, డా కొమ్మిస్తే డు, ఎక్కడు. కాకు కావొత్తిస్తే క, డా కొమ్మిస్తే డు, ఎక్కడు. కాకే తొమ్మిస్తే కే, కేకు కావొత్తిస్తే కే, రా, ఒక్కెర. కాకే తొమ్మిస్తే కే, కేకు కావొత్తిస్తే కే, రా, ఒక్కెర. చకు చావొత్తిస్తే చ, గా కో తొమ్మిస్తే గో, గుకు సున్నా పెడితే గొం, డా గుడిస్తే డి, ఇచ్చగొండి. చకు చావొత్తిస్తే చ, గా కో తొమ్మిస్తే గో, గోకు సున్నా పెడితే గొం, డా గుడిస్తే డి, ఇచ్చగొండి. చా గుడిస్తే చి, చాకు చావొత్తిస్తే చ,
ర చిచ్చర. చ గుడిస్తే చి, చకు చావొత్తిస్తే చ, ర చిచ్చర. వ చ కొమ్మిస్తే చు, చుకు చావొత్తిస్తే చు, బ డ గుడిస్తే డి, వచ్చుబడి. వ చ కొమ్మిస్తే చు, చుకు చావొత్తిస్తే చు, బ డ గుడిస్తే డి, వచ్చుబడి. ర చకు చావొత్తిస్తే చ, రచ్చ. ర చకు చావొత్తిస్తే చ, రచ్చ. మా కొమ్మిస్తే ము, చా కొమ్మిస్తే చు, చుకు చావొత్తిస్తే చు, ముచ్చు. మా కొమ్మిస్తే ము, చా కొమ్మిస్తే చు, చుకు చావొత్తిస్తే చు, ముచ్చు. క చకు చావొత్తిస్తే చ, కచ్చ. క చకు చావొత్తిస్తే చ, కచ్చ. హ కేత్వమిస్తే హే, చాకు చావొత్తిస్తే చ, రా గుడిస్తే రి, క హెచ్చరిక. హ కేత్వమిస్తే హే, చాకు చావొత్తిస్తే చ, రా గుడిస్తే రి, క హెచ్చరిక. మా కొమ్మిస్తే ము, చాకు చావొత్తిస్తే చ, ట ముచ్చట. మా కొమ్మిస్తే ము, చాకు చావొత్తిస్తే చ, ట ముచ్చట. మనం ఈరోజు కావొత్తు, చావొత్తుతో వచ్చే పదాలను చదవటం, రాయటం, గుర్తించటం నేర్చుకున్నాం. మరి మనం తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవటం, వ్రాయటం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టును సాధించడమే కాకుండా మరి దిన, వార, మాస పత్రికలు, నాయకుల జీవిత చరిత్రలు ఇంకా అనేక పుస్తకాలను చదివి అవగాహన చేసుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడమే కాకుండా మీరు మీ బంధుమిత్రులకు షేర్ చేస్తూ వారి చేత సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేపిస్తూ నేను చేసే వీడియోలను ప్రోత్సహిస్తూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే కొత్త కొత్త వీడియోలను మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం ఈ యొక్క వీడియోలను చూసి మీ సలహాలను, సూచనలను అందిస్తూ మరి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది.